హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఎముకలకు ఎంతో బలాన్నిచ్చే నువ్వుల ముద్ద చేసి చూపించబోతున్నాను. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే అండి, కానీ హెల్తీ కాబట్టి నేను కూడా ఒకసారి ట్రై చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మనం తీసుకునే ఫుడ్లో కాల్షియం తక్కువగా ఉండడం వల్ల చాలామందికి బోన్స్ అయితే వీక్గా ఉంటాయి. మీకు తెలుసా, నువ్వులో కాల్షియం పాల కంటే ఎక్కువగా ఉంటుందని. సో మనం తినే ఫుడ్లో ఏదో ఒక విధంగా నువ్వులను అయితే ఇంక్లూడ్ చేసుకోండి. దీనివల్ల మనకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. బోన్స్ని స్ట్రెంథన్ చేస్తుంది, అలాగే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేసి హార్ట్ ఫంక్షన్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇలా లడ్డు చేసుకొని డైలీ ఒక లడ్డు తినడం వల్ల మనమైతే చాలా హెల్తీగా ఉంటాము. మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక ప్యాన్లో నువ్వులను వేయించుకుందాం. నువ్వులు మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందామండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో గుడ్డలు వేసుకొని మాడిపోకుండా దూరగా వేయించుకోండి. చల్లారిన తర్వాత పొట్టు తీసేసి గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మరీ మెత్తని పౌడర్లా కాకుండా కొద్దిగా పలుకులు ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. అక్కడక్కడ బుడ్డలు తగులుతూ ఉంటే మనకు లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది. తరువాత కొబ్బరి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కొద్దిగా బెల్లం తీసుకొని ఇలా మెత్తగా దంచి పెట్టుకున్నాను. మీకు కావాలనుకుంటే గ్రైండ్ చేసుకోవచ్చు. మీరు గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు, దంచుకున్నా పర్వాలేదు, కానీ బెల్లం మాత్రం చాలా మెత్తగా ఉండేలా చూసుకోండి. మనకు నువ్వులు, బుడ్డలు, ఇంకా కొబ్బరి అక్కడక్కడ పలుకుల్లా ఉన్నా ఏం పర్వాలేదు, కానీ బెల్లం మాత్రం చాలా మెత్తగా ఉండేలా చూసుకోండి. ఎక్కడైనా ఉండలు తగిలితే తీసేయండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టుకోండి. నేను నెయ్యి కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే ఇదే నెయ్యి నేను లడ్డు చేసేటప్పుడు వాడతాను కాబట్టి నెయ్యి కొద్దిగా ఎక్కువగా వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ మీ చాయిస్ అండి, మీకు అవైలబుల్గా ఏవి ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇలా వేయించి పెట్టుకున్న తర్వాత మనం లడ్డు చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక పెద్ద వెడల్పు గిన్నె తీసుకోండి, కలపడానికి చాలా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్స్ అన్నీ వేసేద్దాం. ముందు నువ్వుల పొడి వేస్తున్నాను, తర్వాత బుడ్డల పొడి, కొబ్బరి, బెల్లం, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి వేసేసుకుందాం. నేను ఇక్కడ ఏవి మెజర్మెంట్స్ తీసుకోలేదు. నువ్వులు, బుడ్డలు, కొబ్బరి ఊరికే అందాజగా వేసుకున్నాను. బెల్లం వేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా వేసుకోండి. స్వీట్నెస్ తక్కువగా ఉంది అంటే మళ్ళీ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసిన తర్వాత మొత్తం బాగా కలపండి. అన్నీ బాగా కలిసేలాగా బాగా కలపండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పొడిని మీరు ఒకసారి టేస్ట్ చేయండి. మీకు బెల్లం సరిపోయిందో లేదో అర్థమవుతుంది. టేస్ట్ చేసిన తర్వాత ఒకవేళ బెల్లం తక్కువగా ఉందనిపిస్తే మళ్ళీ ఇంకొంచెం బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ లడ్డు చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను నెయ్యి వేయకుండానే లడ్డు చాలా బాగా వచ్చింది. లడ్డు వస్తుంది కానీ మనకు కొద్దిగా డ్రైగా ఉండే ఛాన్స్ ఉంటుంది, అక్కడక్కడ రాలిపోతుంది. అందుకోసమని నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే లడ్డు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ కాంచి పెట్టుకున్న నెయ్యి మొత్తం వేస్తున్నాను నేను. నెయ్యి వల్ల మనకు ఎక్స్ట్రా టేస్ట్ అనేది కూడా యాడ్ అవుతుంది. హోమ్ మేడ్ అయితే మనం ఇలా మంచి క్వాలిటీతో చేసి ఇలా నెయ్యి మొత్తం వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు లడ్డు చేసుకోండి. ఇక్కడ చూడండి లడ్డు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ లడ్డు చాలా హెల్దీ అండి. మీరు ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నప్పుడు మార్నింగ్ ఇది బ్రేక్ఫాస్ట్ లాగా ఒక 2 లడ్డు తిని ఉండొచ్చు. చాలా స్టామినా, అసలు ఆకలి వేయదు త్వరగా. డైలీ 1 లడ్డు తింటే మాత్రం మీ బోన్స్కి చాలా మంచిది. చాలా మంచి రెసిపీ ఇది మాత్రం, తప్పకుండా అందరు ట్రై చేయండి. ఇవి ఒక 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 మంత్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, కానీ మరీ ఎక్కువగా చేసుకోకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ అన్నీ వాచ్ చేసి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.